అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బలిజగూడ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవ వేడుకలకు గ్రామ ప్రజలు, బంధువులు భారీ సంఖ్యలో వచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. ఉదయము నుండి వీరభద్రునికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించామని, ఈ దేవాలయం 410 సంవత్సరాల క్రితం దేవాలయమని, ఈ దేవాలయంలో ముక్కుకున్న ముక్కులన్నీ తీరుతాయని బలిజగూడ మాజీ సర్పంచ్ బుర్ర వీరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు ఈ కళ్యాణం ఉత్సవంలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః. మూడు సార్లు అయిపోయింది, మరో 3 సార్లు. మా యొక్క గ్రామం బలిజగూడ, అబ్దుల్లాపూర్మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. మా వీరభద్ర స్వామి జాతర సందర్భంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఆలయము గత 416 సంవత్సరముల క్రితం నిర్మించడం అని మా పెద్ద మనుషులు మాకు తెలియజేసినారు. అలాగే గతంలో శిథిలావస్థల్లో ఉన్న దేవాలయాన్ని మేము మా గ్రామ ప్రజలము అందరము కలిసికట్టుగా ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల వల్ల గాలిగోపురం నిర్మించుకోవడం జరిగింది. అలాగే పురాతనమైన చుట్టుముట్టు బంకుళ్ళు అంటారు మామూలుగా, ఆ బంకులలో కూడా రూములు నిర్మించుకోవడము. మరి ఈ గ్రామాన్ని వీరభద్ర స్వామి జాతరలో అత్యంత వైభవంగా గత ఈ 3 రోజులు ఉత్సవాలని చాలా అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయానికి వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా గ్రామం నుంచి వారికి సౌకర్యాలను కల్పిస్తూ, ఎందుకంటే సిటీకి దూరం కొంచెం దగ్గరలో ఉండడం వల్ల ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం రాలేకపోతున్నారు. కాబట్టి కళ్యాణానికి అన్న వితరణ కూడా తీసుకొని ఇంచుమించు పెద్ద ఎత్తున 2000 మంది కూడా మేము అన్న వితరణ చేయగలుగుతున్నాము ఈ జాతర సందర్భంగా. ఎందుకంటే వాళ్ళకు వచ్చినప్పుడు ఇబ్బందులు కలగకుండా మళ్ళీ కళ్యాణం వరకు వచ్చిన మధ్యాహ్నం వచ్చిన భక్తులు కూడా సాయంత్రం రాత్రి ఉండి కూడా అగ్నిగుండాలు కూడా చూసి వెళ్తున్నారు. ఎందుకంటే తెల్లారుగా 4 గంటలకు జరిగే అగ్నిగుండాల్లో కూడా వాళ్ళు పాల్పంచుకొని, వాళ్ళు గత ఊరేగింపులో కూడా పాల్పంచుకొని, అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కానీ, హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు కానీ వాళ్ళు రథోత్సవంలో కూడా పాల్గొని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మరొక్కసారి మా గ్రామానికి ప్రతి ఒక్క భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా యొక్క గ్రామాన్ని దేవాలయానికి అభివృద్ధి పాదంలో తీసుకుపోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉత్సవాలకు చేసినటువంటి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పక్క గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి, అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంగరంగ వైభవంగా జరిగే విధంగా మేము దినేమో డెవలప్ చేస్తా ఉన్నాము. ఆ చూసిన భక్తులు ఎంతో గొప్పగా ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా మా గుడి కూడా ఒక 400 చరిత్రల గుడి, దానికి ఒక చరిత్ర ఉన్నది. దాన్ని బట్టి జనాలు బాగా రావడం జరుగుతూ ఉన్నది. మా దగ్గర ఏంటంటే మా స్వామిని కోరుకుంటే ఏదైనా సమస్యలు నెరవేరుతాయి. అదే విధంగా మా ఒక 3 సంవత్సరాల సంది గాలి గోపురం నిర్మించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం జనవరిలో హోమాలు, యజ్ఞాలు చేసి ఓపెనింగ్ చేశాము. అదే విధంగా మా గ్రామానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చేసి మా గుడి కూడా సహకారం చేయడం జరుగుతూ ఉన్నది. సంవత్సరం డెవలప్ చేస్తా ఉన్నాము. అదే విధంగా పక్కన 30 లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్ కూడా కట్టించాము. ఎందుకంటే భక్తులు వచ్చిన వాళ్ళకు పొద్దు నుంచి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమానికి, వర్షానికి, ఎండకు ఏ ప్రాబ్లం లేకుండా మేము సమస్యలు తీర్చడానికి మేము ఫంక్షన్ కూడా కట్టించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చాలా బాగున్నది కాబట్టి జనాలు అధిక సంఖ్యలో వస్తున్నారు. మాకు ఈ భాగ్యం కల్పించినందుకు దేవునికి కూడా మరియు మేము కృపలమైనాము. అదే విధంగా ఇంకా కూడా భక్తులు ఇందులో భాగ్యస్వాములు అయ్యి మా గుడిని డెవలప్ చేయాల్సిందిగా కోరుచున్నాం.